హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ క్యాబేజీతో సర్వపిండిని తయారు చేస్తున్నాము. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే హోమ్ మేడ్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కేజీ వరిపిండి తీసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసుకుని ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 3 పప్పులు సమానంగా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మొదలు నానబెట్టుకున్న తర్వాత వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ వేసుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ఒక కప్పు వేసుకున్న తర్వాత దీనిలోకి కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది మనము జీలకర్ర పొడి ధనియాల పొడితోనే చేస్తున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత ఒకసారి పొడి పిండిని అనేది బాగా కలుపుకోవాలి. మనము కలుపుకున్న తర్వాతనే వాటర్ పోసుకుంటూ కలపాలి. మనం పొడి పిండి అంతా మొత్తం కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనము ఒక పిండి కలిపిన కొద్ది క్యాబేజీలో ఆనియన్స్లో వచ్చే వాటర్ కొంచెము వస్తాయి కాబట్టి కొంచెం చల్లుకుంటూ ఇట్లా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మన క్యాబేజీ అనేది పిండికి బాగా పడుతుంది. క్యాబేజీ ఆనియన్స్ అనేది పిండికి బాగా పడుతుంది. దీనిలో మనము పిండి అన్నది ఉప్పడం లేదు, ప్లస్ వేడి నీళ్ళు వేయడం లేదు. చల్లటి వాటర్తోనే మనం సర్వపిండి అనేది తయారు చేస్తున్నాము. ఈ విధంగా బాగా ముద్దలాగా చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 చేతుల బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. దీనిలో పప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ మొదలు నానబెట్టుకోవాలి. 3 రకాల పప్పులు సమానంగా తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను మనం సగం పిండి ముద్దను తీసుకొని ఇట్లా బాగా కలుపుతూ ఉంటే మనకు పిండి అనేది స్మూత్గా మంచిగా వస్తుంది. ఇట్లా పొడిగా రాదు, ఇట్లా స్మూత్గా బాగా వస్తుంది. తర్వాత ఇంకో పిండి ముద్దను తీసుకొని అదే విధంగా కలుపుకోవాలి. ఇది మనం సొరపిండి గిన్నెలో చేస్తలేము, మనము చపాతీ పెనం మీద చేస్తున్నాము, డిఫరెంట్గా చేస్తున్నాము. ఈ విధంగా చేసిన తర్వాత పిండి అనేది మనము కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం చపాతీ పెనం తీసుకొని ఆయిల్ అనేది మొత్తం రాసుకోవాలి. చపాతీ పెనానికి రాసుకున్నాక మనకు సర్వపిండి ఏ సైజులో చేస్తామో అంతే కొంచెం పిండి ముద్దలను తీసుకోవాలి. పిండి ముద్దలను తీసుకొని మొత్తం చపాతీ పెనం మొత్తము ఒత్తుకోవాలి. మనం చపాతీ పెనం మొత్తం ఒత్తుకోవాలి. సన్నగా ఒత్తుకోవాలి. సన్నగా కాదు, తుడ్డుగా కాదు, మిడిల్లో ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మనం మధ్యలో హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసుకుంటే మనకు పిండి అనేది బాగా ఉడుకుతుంది, మంచిగా గోలుతుంది, మంచిగా ఉంటుంది. తర్వాత దీనిలో 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. 1 కప్పు ఆయిల్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం చపాతీ పెనము స్టవ్ పైన పెట్టి ఒక మూత అనేది బోర్లేయాలి. బోర్లేసిన ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఇస్తే మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది. ఇలా మంచిగా ఆయిల్లో గోలుతుంది. మనం సర్వపిండి గిన్నెలో చేయనని ఏం లేదు, ఇట్లా చపాతీ పేన కూడా చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం క్యాబేజీతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా గోలిన తర్వాత మనం చపాతీ ఇట్లా సొరపిండి అనేది కాలిన తర్వాత నైఫ్తో తీస్తే ఆయిల్ అనేది కిందికి పోతుంది. మళ్ళీ అదేవిధంగా ఇంకొక సొరపిండి పెట్టుకొని ఇట్లా హోల్స్లా నైఫ్ పెట్టుకొని పైన క్లావర్తో మనకు ఆయిల్ అనేది మొత్తము కిందికి పోతుంది. ఈ విధంగా మొత్తం ఇట్లా మనం హోల్స్లో పెట్టుకొని ఇట్లా మొత్తం ఒక 2 మినిట్స్ ఇట్లనే ఉంచితే మనకు ఆయిల్ అనేది సర్వపిండికి ఉండదు. తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మామిడి పండు పానకంతో కానీ పెరుగుతో కానీ దేంతో తిన్నా టేస్ట్ బాగుంటుంది. మామిడి పండు పానకంతో తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ గల హోమ్ మేడ్ క్యాబేజీ సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.